హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి 7 రోజులకి 7 జ్యూస్లు ఎలా తయారు చేసుకోవాలి, వీటి ఉపయోగాలు ఏంటి అనేది. ఇంకా పిల్లలు హాస్టల్ నుండి వచ్చారు కదండి, హాస్టల్లో ఏం తిన్నారో ఏం తినలేదు. ఈ హాలిడేస్లో ఈ జ్యూస్లన్నీ మనం ఇచ్చామంటే మళ్ళీ వాళ్ళు క్యూర్ అవుతారు కదా. ఇవి ఒక బాడీకే కాదండి, జుట్టుకి, కళ్ళకి, చర్మానికి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం ఉసిరికాయ జ్యూస్తో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ ఉసిరికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, అలాగే జుట్టు నెరిసిపోకుండా కూడా ఉంటుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ సమస్యలను కూడా దూరం చేస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బరువు తగ్గించడంలో కూడా ఈ ఉసిరికాయ సహాయపడుతుంది. స్కిన్కి, కళ్ళకి ఇది చాలా మంచిదండి. అలాగే డయాబెటీస్ రాకుండా అడ్డుకుంటుంది. ఇది ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఉసిరికాయ జ్యూస్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికి నేను ఒక 4-5 ఉసిరికాయలు తీసుకున్నాను. అందులో ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత ఇది వడపోసుకోవాలి. ఈ వడపోసుకున్న దీంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూను తేనె కలుపుకోవాలి. ఇది పరిగడుపున కానీ లేదా ఈవినింగ్లో కానీ తాగొచ్చండి. ఈ జ్యూస్ మా రెండో పాప తాగుతుంది. డైలీ ఒక్కొక్కరికి ఒక్కో జ్యూస్ చొప్పున నేను ఇస్తున్నానండి. మా పిల్లలు ఏ జ్యూస్ అయినా కూడా తాగను అని అనరండి, అన్నీ తాగుతారు. మొహం ఇలా అలా పెట్టకుండా మొత్తం తాగేసిందండి. సెకండ్ వచ్చేసి దోసకాయ జ్యూస్. ఈ దోసకాయ జ్యూస్ మా ఫస్ట్ పాప తాగుతా అని కట్ చేస్తుంది. ఈ కీరా దోసకాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: రోజు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది, అధిక బరువు తగ్గుతారు, పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది, అద్భుతమైన డిటాక్స్ డ్రింక్లా పనిచేస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, శరీరం అంతర్గతంగా శుభ్రంగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం తగ్గుతాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తను మా పెద్ద పాప అండి. ఇక మూడవది వచ్చేసి కోకోనట్ వాటర్. ఈ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు మనం చూద్దాం. కొబ్బరి నీళ్ళల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాపర్ వంటి మినరల్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయండి. కొబ్బరి నీళ్ళల్లో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. తాజా కొబ్బరి నీళ్ళను తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కొబ్బరి నీళ్ళలోని అమినో యాసిడ్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా అయ్యేలా చేస్తుంది. ఈ కొబ్బరి నీళ్ళల్లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ కొబ్బరికాయలు 3 ఉండే, ఒకటి మా చిన్న పాప ఫస్టే తాగేసింది. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దామా. ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామా. రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వ్యాయామం చేసే ముందు తీసుకుంటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. బీట్రూట్లోని యాంటీ ఆక్సిడెంట్లు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ నొప్పులు, దాహం తగ్గించడంలో సహాయపడతాయి. అజీర్తి సమస్యలను నివారిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతంగా మారడానికి సహాయపడుతుంది ఈ బీట్రూట్ జ్యూస్. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ బీట్రూట్ జ్యూస్లో. పిల్లలు ఈ బీట్రూట్ ముక్కలు అలాగే కట్ చేసి ఇస్తే అస్సలు తినరు కదా, ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి. ఇది మా చిన్న పాపకి ఇస్తున్నా. ఫస్ట్ పాపకి కీర దోస జ్యూస్ కదా, సెకండ్ పాపకి ఉసిరి జ్యూస్, మూడో పాపకి బీట్రూట్ జ్యూస్. నెక్స్ట్ వచ్చేసి సపోటా పండ్లు జ్యూస్. మన ఫామ్లో ఇవి చాలా వచ్చాయండి, ఒకేసారి పండినాయండి ఇవన్నీ. వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ సపోటాలోని ఆరోగ్యకర ప్రయోజనాలు: కళ్ళకు మంచిది, తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోజ్ని సమృద్ధిగా కలిగి ఉంటుంది,
టర్నిన్ని అధికంగా కలిగి ఉండడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది ఈ సపోటా జ్యూస్. దీనిలోని విటమిన్ ఏ, బి శరీరంలోని శ్లేష్మ క్రమీకరణకు, చర్మం ఆరోగ్య నిర్వహణకు సహాయపడతాయి. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది ఈ సపోటా జ్యూస్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్. ఈ పుచ్చకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ, ప్రోటీన్ తక్కువ, కొవ్వు తక్కువ, కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు, పిండి పదార్థాలు ఎక్కువ, పీచు పదార్థాలు ఎక్కువ, సోడియం తక్కువ, విటమిన్లలో విటమిన్ ఏ, ఫోలేట్, విటమిన్ సిలు ఎక్కువ, 90% నీరు ఉండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలవని ఇస్తుంది, అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జ్యూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పుచ్చకాయ ఈ సమ్మర్లో అందరూ తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇందులో నేను కొంచెం మిరియాల పొడి కూడా వేశానండి, చాలా బాగుంటుంది మిరియాల పొడి వేయడం వల్ల. ఈ జ్యూస్ని మా వారికి ఇచ్చానండి. మా వారు ఎండలో తిరిగి వస్తాడు కదా, మా ఆయన తాగడం నేను వీడియో తీయలేదండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్యారెట్ జ్యూస్ అండి. ఈ క్యారెట్ జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వయసు మీద పడటంతో వచ్చే ముడతలు తగ్గుతాయి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి, రక్త సరఫరా మెరుగవుతుంది, డయాబెటీస్ రోగుల బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎముకలు దృఢంగా మారుతాయి, నరాల బలహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి, శ్వాసకోశ సమస్యలు దూరం అవుతాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కూడా తగ్గుతాయండి ఈ క్యారెట్ జ్యూస్ వల్ల. చూశారు కదండి, 7 రోజులకి 7 జ్యూసులు. ఇంకా ఇవే కాదండి, ఆకుకూర జ్యూసులు కూడా చేసుకోవచ్చు మనం. ఇంకా ఎండాకాలంలో మజ్జిగ కూడా చాలా మంచిది. ఒక వారం ఇలా చేసుకుంటే ఇంకొక వారం మార్చి చేసుకోవచ్చు. బయట కూల్ డ్రింక్స్ తాగకండి, ఇంట్లోనే ఇలా తయారు చేసి పిల్లలకి ఇవ్వండి, మీరు తాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. మీ ఆర్గానిక్